చిన్నపిల్లల వైద్యంలో పికబౌ అనే యాప్ అందుబాటులోకి తీసుకువచ్చి డాక్టర్ అడుసుమిల్లి గౌతమి ఒక కొత్త ఒరవడి సృష్టించారని ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్లు పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ వైద్యులు, తల్లిదండ్రులకు చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో కొత్తగా పికబౌ అనే చిన్నపిల్లల వైద్యం కోసం కొత్త యాప్ను తీసుకువచ్చారు. ఈ యాప్ను ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ డాక్టర్ రామారావు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, డాక్టర్ అడుసుమిల్లి గౌతమి అందుబాటులోకి తీసుకువచ్చిన పికబౌ యాప్ క్లినికల్ అసిస్టెంట్లా ఉండడంతో పాటు వైద్యులు, పిల్లలు, తల్లిదండ్రులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ పిల్లల వైద్యం సంబంధించి పూర్తి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, చిన్నపిల్లల వైద్యంలో పికబౌ అనే యాప్ అందుబాటులోకి తీసుకువచ్చి డాక్టర్ అడుసుమిల్లి గౌతమి ఒక కొత్త ఒరవడి సృష్టించారని అభినందించారు. ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ రామారావు మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా మెడికల్ పిల్లల రిపోర్ట్స్, మందులు, సిరప్లు ఎప్పుడప్పుడు వేయాలనే సమగ్ర సమాచారం ఉండడంతో పాటు పేరెంట్స్ ఫ్రెండ్లీ యాప్గా కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. గౌతమి అడుసుమిల్లి గారికి పికబౌ చిల్డ్రన్స్ క్లినిక్ అని ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా టు మేనేజ్ దెమ్ టు హ్యావ్ ఈజ్ ఆఫ్ క్లినికల్ అసిస్టెన్స్ అనమాట. దానికి విజయవాడలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ కూడా మార్చడానికి, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో చెప్పినా మార్చడానికి వీలుగా కూడా డెవలప్ చేస్తా అన్నారు. డెఫినెట్గా వెల్ అడ్వాన్స్డ్ థింకింగ్, ఇది అడ్వాన్స్డ్ థింకింగ్తో చేస్తూ ఉన్నారు. దీంతోపాటు డాక్టర్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏ మందులు వాడారు, ఏం వ్యాక్సినేషన్ తీసుకున్నారు, ఇంతకుముందు ఆ బేబీకి ఏదైనా కనుక క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి సీనియర్ డాక్టర్స్కి చాలా ఉపయోగపడుతుంది, తల్లులకి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఎక్సెసివ్ మెడికేషన్, జనరల్ మెడికేషన్ ఇవ్వకుండా స్పెసిఫిక్గా ఇంతకుముందు ఏం వాడారు ఏంటి చూసి చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేదానికి 2-3 గంటలు పడుతున్న సందర్భాలు ఎస్పెషల్లీ ఈ పీడియాట్రిక్ క్లినిక్లో జరుగుతూ ఉంది. అలా కాకుండా కొంచెం ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే చాలా వరకు బై ఫోన్ కన్సల్టేషన్ కానీ లేకపోతే యాప్ కన్సల్టేషన్ కానీ ఈజీగా మెడికేషన్ జరగడం కానీ, లేకపోతే సూచనలు, సలహాలు డాక్టర్ నుంచి పొందటం చాలా తక్కువ సమయంలో పొందవచ్చు. మనం ఎక్కువ సమయం వెచ్చించకుండా, అక్కడ వెయిట్ చేయకుండా కూడా క్లియర్ అయ్యి ఉంటాయి. ఏదైనా కూడా ఒక నూతన ఒరవడి ఇవాళ మనం ఫుడ్ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సో ఇవాళ ఈవెంట్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, మేము పికబౌ క్లినిక్ యాప్ లాంచ్ చేసాము. సో ఇదేంటంటే పేషెంట్ ఫ్రెండ్లీ యాప్, చైల్డ్ కేర్ ఇంకా బెటర్ చేయడానికి. ఇది ఫ్రీ యాప్ అండి. లైక్ ఇది సర్వీస్ బేస్ మీద స్టార్ట్ చేసిన యాపే, బిజినెస్ మోడల్ కాదు. సో కీ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మెడికల్ రికార్డ్స్ అన్నమాట. సో పిల్లలు పీడియాట్రిషియన్స్ మారుతూ ఉంటారు. సో రికార్డ్స్ కూడా పాతవి పడేస్తూ ఉంటాము, మిస్ అవుతాయి అలాగా. సో అలా పోకోకుండా ఏంటంటే మెడికల్ రికార్డ్స్ అన్నీ యాప్లో సేవ్ చేసుకోవచ్చు. మా క్లినిక్ వచ్చే రికార్డ్స్, టెస్ట్స్ రిపోర్ట్ అవన్నీ మేము సేవ్ చేస్తాము. అలా కాకుండా బయట డాక్టర్స్ దగ్గర చూపించినప్పుడు రికార్డ్స్ కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల ప్రొఫైల్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట.